అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు. రాయలసీమ ఏం తప్పు చేసింది, మీకేం అన్యాయం చేసింది? ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. 960 కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది. మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమేనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమేనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమేనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానీ, అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి, దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం. అండ్ సాక్షాత్తు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను, ఈరోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మతిమరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే